మరి పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండ ప్యాలెస్లో సందర్శించారండి. సందర్శిస్తే నా బోటి వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యమైన అంశాలన్నిటినీ అక్కడ ప్రస్తావిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన అక్రమ నిర్మాణాలు మాత్రమే మనకు కనబడుతున్నాయి. వాటి వెనుక జరిగినటువంటి విధ్వంసం, పర్యావరణ ఉల్లంఘనలు, అధికారుల అవినీతి, యథేచ్ఛగా ఎవడికి నచ్చినట్టు వాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసేసుకోవడానికి కల్పించినటువంటి సౌలభ్యం ఆ రోజుల్లో ఏ స్థాయిలో ఉంది, వాటన్నిటినీ ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎండగడతారు అనుకున్నాం. ఎందుకంటే ఇదేమీ నిన్న మొన్న ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు కదా, ఏడాది దాటి 3 నెలలు కావస్తుంది. ఖచ్చితంగా చాలా మంచి సమయం దాని మీద స్టడీ చేయడానికి కానీ, దానికి సంబంధించినటువంటి వివరాలను అధ్యయనం చేసి ప్రజల ముందు ఉంచడానికి కానీ చాలా వ్యాలిడ్ టైం ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎర్లీ డేస్లో విజిట్ చేశారు. జగన్ రెడ్డి గారు ఎంత విలాసవంతంగా ఎక్స్పెన్సివ్గా అక్కడ కన్స్ట్రక్షన్స్ చేశారు, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించుకున్నారు, వాటన్నిటినీ కూడా వాటికి ప్రైస్ ట్యాగ్స్ కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కాస్త కొత్త సమాచారం ఏదో ఒకటి కనిపించాలి కదా. ఖచ్చితంగా దాని వెనుక ప్రజలు ఎందుకు భాగస్వాములు అయ్యారో ఆ రోజు అనే అంశాలను గుర్తించాలి కదా. ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదీయడానికి ఒక రాజకీయ అస్త్రంగా ఋషికొండను ఎవరు చూడలేదు కదా. ఋషికొండ అంశాన్ని చాలా సెన్సిబుల్గా విశాఖ ప్రజలందరూ కూడా భావించారు కదా. ఒక్క విశాఖ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరినే కదిలించినటువంటి అంశం కదా అది. జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత విధ్వంసకర ఆలోచనలతో ముందుకెళ్తోందనే దానికి ఆ రోజు అద్దం పట్టినటువంటి అంశం కదా మరి ఋషికొండ అనేది. ఇవాళ అటువంటి ఋషికొండ ప్యాలెస్లో యుఎస్ ఎంబసీకి ఇవ్వాలా, లేదా ఇతరత్ర స్టార్ హోటల్స్కి ఇవ్వాలా, లేదంటే దాన్ని ఫైనాన్షియల్గా ఎకనామికల్గా వయబుల్గా ఎలా మార్చుకోవాలా, ఇలాంటి డిస్కషన్ చేయడం ఎంత ముఖ్యమో అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ జరిగినటువంటి ఉల్లంఘనలో, అక్కడ జరిగినటువంటి అవినీతిని ప్రజల ముందు ఎండగట్టడం కూడా అంతే ముఖ్యం. కానీ అటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశారా? మొక్కుబడిగా మమ అనిపించేలా ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూ అయిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి సమాచారం వెంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఋషికొండ అంశానికి సంబంధించినటువంటి ఫైనల్ అప్రూవల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఫైనల్ అప్రూవల్ని ఫస్ట్ టైం పబ్లిక్ డొమైన్లో ఉంచినటువంటి మీడియా జనగలంలో ఉన్నటువంటి ఫస్ట్ వీడియో కూడా ఋషికొండ ఇష్యూ. ఆ రోజు ఎందుకు అంత బలంగా వినిపించాం అంటే ఖచ్చితంగా అటువంటి పర్యావరణ విధ్వంసాన్ని గట్టిగా ఎవరైనా గళమెత్తి ప్రశ్నించాలని. ఖచ్చితంగా ప్రజల్లో, మీడియాలో కూడా పెద్ద ఎత్తున చైతన్యం ఆ రోజుల్లో వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చారు, నిలబడ్డారు, నిలదీశారు. రాజకీయ పార్టీలు కూడా అందులో భాగస్వాములు అయ్యారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందే పీతలమూర్తి యాదవ్ గారు, ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ కూడా న్యాయ పోరాటం కూడా చేశారు. అక్కడ అనేక రూపాల్లో అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసాన్ని వారందరూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. మరి దురదృష్టం ఏంటంటే అటువంటి వారు ఎవరు నేను రివ్యూలో కనిపించకపోగా కనీసం ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వాములు కావాలి. ఎందుకంటే వారు ఆ రోజు వాటిని కంట్రోల్ చేయడంలో వాళ్ళ బాధ్యత కూడా ఎంతో ఉంది. అటువంటి వాళ్ళు కనిపించలేదు. ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఋషికొండ ఏరియాని ఏ స్థాయిలో కట్ చేశారనేది మీకు డీటెయిల్స్ చూపిస్తారేనో. అక్కడ కేవలం 139 చెట్లు మాత్రమే తీశారు అని ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా బాధ్యుల్ని చేయారు కదా. ఎవడు బాధ్యత తీసుకోకపోతే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తప్పులు చేసేసి దులిపేసుకుని దుబ్బేస్తే ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ పోరాటం చేసినటువంటి పార్టీలుగా మీకు అధికారం వచ్చింది. ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా బాధ్యతగా స్పందించాలి కదా. నోటికి వచ్చినటువంటి సమాచారం అయితే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. ఋషికొండ ప్రాజెక్టు గురించి ఆయన చెప్పినటువంటి సమాచారం చూడండి. దీనికోసం ఒక 69 ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 69 ఎకరాల్లో ఋషికొండ ప్యాలెస్లో నిర్మాణాలు ప్లాన్ చేశారట. అసలు ఋషికొండ హిల్ విస్తీర్ణమే 61 ఎకరాలు. వాళ్ళు పొందినటువంటి ఫైనల్ అప్రూవల్ పర్మిషన్స్లో చూస్తే వాళ్ళ ప్రాజెక్ట్ ఏరియా 9.88 ఎకర్. అటువంటిది 69 ఎకరాల ప్రాజెక్ట్ అని ఆయన ప్రెస్ మీట్ స్టార్టింగ్లోనే చెప్తే ప్రజల్లో ఏ విధంగా మీరు విశ్వాసాన్ని నెలకొల్పుకోగలుగుతారు? ప్రజలు ఇవాళ మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతారు? ఈ రకమైనటువంటి అంచనాల ప్రజలు మీ మీద పెట్టుకుంది. మీరు ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి?
అక్కడ కరెంటు బిల్ ఎంత అవుతుంది, అక్కడ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, అక్కడ రంగులు ఏమి వేశారు, అక్కడ లేపాక్షికి ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, ఇలాంటి విషయాలు మీరు ప్రస్తావించాల్సిందే. ఏ స్థాయిలో పర్యావరణాన్ని విధ్వంసం చేశారనేది మేము ముందు ఉంచుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ సమాచారాన్ని మేము ముందు ఉంచుతాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఋషికొండకు సంబంధించి 240 crores ప్రాజెక్ట్ ఆ రోజు స్టేజ్ 1 స్టేజ్ 2 కింద డివైడ్ చేసి స్టేజ్ 1లో 92 crores, స్టేజ్ 2లో 148 crores. దాని మీద మళ్ళీ రివ్యూ ఏంటండి? నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి అసలు ఎంత అప్రూవ్ చేశారు అనే విషయాన్ని ప్రస్తావించడం ఏంటండి? ఆయనకి సమాచారం ఉండాలి. ఆయన అధికారులకు చెప్పాలి 240 కోట్లకు మీరు పర్మిషన్ తీసుకుని ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టి ఏ విధంగా 450 కోట్లు ఖర్చు పెట్టారు, ఎవరెవరు ఇందులో భాగస్వాములు అయ్యారు, ఈ అవినీతి వెనక ఎవరెవరు ఉన్నారు, మీకు ఉన్నటువంటి సమాచారం ఏమన్నా ఉంటే మాకు డీటెయిల్స్ ఇవ్వండి అనే విషయాలను ప్రస్తావించాలి. అటువంటిది కాకుండా వాళ్ళు ఏదో చెప్పడం, ఈయనేదో వినడం, ప్రజలకు ఇంకేదో చెప్పడం, వాటన్నిటిని ప్రజలు వాస్తవాలను నమ్మినట్లయితే నిజంగా అబాసుపాలు అయ్యేది ఎవరు? వాళ్ళ కూటమి ప్రభుత్వం కాదా? కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కాదా? వ్యక్తిగతంగా మీరు కూడా మీ ప్రతిష్టను భంగం కలిగించుకోవడం కాదా? ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘంగా దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవాళ సిఆర్జెడ్ వైలేషన్స్ ఏ స్థాయిలో జరిగాయి, అక్కడ హెచ్టిఎల్ లిమిట్ లోపల ఏమేం చేయకూడదు కానీ ఏమేం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాటన్నిటిని నిలదీసి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. దురదృష్టం ఏంటంటే ఆయన అటువంటి అంశాలు ఏవి కూడా ప్రస్తావించలేదు. అక్కడ అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా ఉంది. ఎగ్జిస్టింగ్ సోలార్ ఏదైతే ఉందో అక్కడ రిక్వైర్మెంట్ ఏదైతే ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉందో అందులో అట్లీస్ట్ 1/3 వరకు కూడా సోలార్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలని దానికి బడ్జెట్ అలొకేషన్స్ కూడా పెట్టారు. మరి ఆ బడ్జెట్స్ అన్నీ ఎట్టిపోయాయి, ఏ విధంగా ఖర్చు పెట్టారు? ఇలాంటి అంశాలన్నిటినీ కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎనర్జీ కన్జర్వేషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ ఏవైతే 139 చెట్లు మాత్రమే తొలగించామని ఇవాళ మీ అటవీ శాఖ అధికారులు ఆ రోజుల్లో చెప్పారో దానికి రెట్టింపు చెట్లు అక్కడ నాటుతామని చెప్పారు. మరి ఆ చెట్లు ఏమైనా నాటారా? ఇలాంటి సమాచారం ఏమైనా అడిగారా? అసలు ఇలాంటి వివరాలు ఏమీ లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు అక్కడికి వచ్చి ఒక రివ్యూ నిర్వహించడం ద్వారా వనగూరే ప్రయోజనం ఏముంది? దాని ద్వారా ఏమన్నా మేలు జరుగుతుందా మీకు కానీ, మీ ప్రతిష్టకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసాన్ని అండగట్టడానికి కానీ ఏ రకంగా అయినా మేలు జరిగేటువంటి అవకాశం ఉందా? అక్కడ తవ్విపోసినటువంటి మట్టిని కూడా తీసుకుపోయి సముద్రం పక్కన కప్పేశారు. అటువంటి ఉల్లంఘనలన్నీ వాళ్ళ నేటికి కూడా కళ్ళకు కనబడుతున్నాయి. అటువంటి విషయాలన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించకుండా మొక్కుబడిగా ఒక రివ్యూ పెట్టారండి. మరి మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, వాటిలో ఉన్నటువంటి వివరాలను కూడా మీకు ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి విషయాలు నిజంగా బాధ్యత కలిగిన నాయకులు కానీ ప్రస్తావించినట్లయితే ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ జగన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్యాలెస్ని ఇంకెక్కడో కట్టుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పి ఉండేవారు కాదు. ఋషికొండను విధ్వంసం చేసి అక్కడ పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగించి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి దిక్కుమాలిన కార్యక్రమం తలపెట్టారు కాబట్టి ఆయన ఆ స్థాయిలో దాడి చేశారు ప్రజానీకం అంతా కూడా. ఆయన చేసినటువంటి తప్పును, ఆయన చేసినటువంటి మూర్ఖమైన చర్యను ఆ రోజుల్లో ప్రశ్నించారు. ఇది ఏ ఒక్కరి ఘనత కాదు, ఇది సమాజం అంతా సంఘటితంగా నిలబడి ఆ రోజు ప్రశ్నించినటువంటి సందర్భం. మరి వాళ్ళ ఋషికొండ దగ్గర జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రజెంటేషన్, విజువల్ ప్రజెంటేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2014లో హిల్ ఏరియా అనేది ఈ విధంగా ఉండేది. అక్కడ ఓల్డ్ రిసార్ట్ ఉండేది. ఆ రిసార్ట్కి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు మనం చూసినట్లయితే ఒక మిడిల్ క్లాస్ ఎఫోర్డ్ చేయగలిగేటువంటి రిసార్ట్ ఏదైనా ఉందా అంటే అదొక్కటి మాత్రమే. అటువంటి రిసార్ట్ను ఆ రోజు జగన్ రెడ్డి కోల్దోసి విలాసవంతమైన ప్యాలెస్లో కట్టుకున్నాడు ఆయన కోసం. సరే, ఆ తర్వాత 2018 ఇమేజ్ని మీరు చూస్తున్నారు. అక్కడ చూస్తే ఒక ప్రత్యామ్నాయ దారిని మార్గాన్ని లోపల ఋషికొండ బీచ్కి వెళ్ళడానికి క్రియేట్ చేశారు, ఒక ఆల్టర్నేటివ్ రోడ్. దానికి జరిగినటువంటి తవ్వకాలు ఆ రోజు మనం చూస్తున్నాం. అది కూడా అక్కడ హిల్ని డిస్టర్బ్ చేయలేదు, హిల్లో ఉన్నటువంటి గ్రీనరీని మాత్రం టచ్ చేయలేదు. తర్వాత అక్కడ కంప్లీట్ అయినటువంటి రోడ్ను కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. జగన్ రెడ్డి గారు 2021 నాటికి మనం ఈ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దానికి సంబంధించి ఏ రకంగా తవ్వకాలు జరిగాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తే పెద్ద ఎత్తున 9.88 ఎకరాలకు వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని సుమారు 20 ఎకరాలకు పైగా తవ్విపోశారు. అక్కడ తవ్వినటువంటి మట్టి ఏదైతే ఎక్స్కవేట్ చేసినటువంటి మట్టి ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి వాటర్ బాడీస్ దగ్గర అక్కడ కూడా స్టోర్ చేయకూడదనే ఒక స్పష్టమైనటువంటి నిబంధన ఉంది. దాన్ని కూడా ఉల్లంఘించి, ఆ కండిషన్ కూడా వారు ఉల్లంఘించి తీసుకుపోయి తొట్లకొండ దగ్గర మొత్తం 1 కిలోమీటర్ మేర కప్పిపడేశారు. ఆ ఏరియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం అర్థం చేసుకున్నట్లయితే తొట్లకొండ బీచ్ దగ్గర ఒక న్యాచురల్ ఆర్చ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 న్యాచురల్ ఆర్చెస్ ఉన్నాయి.
ఒకటి తిరుమల కొండపైన ఎయిర్తో ఫామ్ అయినటువంటి న్యాచురల్ ఆర్చ్ అయితే, రెండోది వాటర్ తాకిడితో ఫామ్ అయినటువంటి న్యాచురల్ ఆర్చ్, అది తొట్లకొండ దగ్గర ఉంది. అటువంటి ఇంపార్టెంట్ ఫార్మేషన్ ఉన్నటువంటి ప్లేస్, అక్కడ ఉండేటువంటి రాక్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అటువంటి చోట ఈ మట్టిని అంతా తీసుకెళ్ళి కప్పేశారు. దీనికి బాధ్యులైనటువంటి వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇవాళ యుఎస్ ఎంబసీకి ఇచ్చేస్తాం లేదా స్టార్ హోటల్స్కి ఇచ్చేస్తాం అనేది ఏ విధంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు ప్రజానీకం? ఏ రకంగా సమర్థనీయమని భావించగలుగుతారు మీరు? ఇలాంటి విషయాలు కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మీ ఇమేజ్లో మీరు చూస్తే తొట్లకొండ ఆపోజిట్లో ఏ రకంగా అక్కడ కప్పేశారు అనేది. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి. వీటన్నిటికీ సంబంధించి అధికారుల్ని ఖచ్చితంగా బాధ్యుల్ని చేసి వాళ్ళ వివరణ కోరినట్లయితే వారిలో భయం కూడా కలిగి ఉండేది. అరే రేపటి రోజున రాజకీయ నాయకులు చెప్తే వారి ఒత్తిడికి తలొగ్గి మనం తప్పులు చేయకూడదు అనేటువంటి భావన కూడా వారిలో బలంగా ఉండేది. కానీ ఇలా పై మాటలు, పై ప్రస్తావనలు, పై రివ్యూలు తూతూ మంత్రంగా నిర్వహించి ఏదో నోటికొచ్చినటువంటి విషయాలను ప్రెస్ మీట్ రూపంలో జనాల ముందు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ తాలూకా క్రెడిబిలిటీని లూజ్ అయ్యే అవకాశం, ఆస్కారం రెండు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం జనసేన పార్టీకో పవన్ కళ్యాణ్ గారికో సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం విశాఖ నగరానికి సంబంధించినటువంటి సెంటిమెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఋషికొండ విధ్వంసాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు నిలదీసినటువంటి అంశం. సో అటువంటి అంశానికి సంబంధించి భవిష్యత్తులో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన వాటి మీద ఏ రకమైన చర్యలు భవిష్యత్తులో తీసుకోవాలనుకుంటున్నారు, ఏ రకంగా ముందడుగు వేయాలనుకుంటున్నారు వంటి విషయాల్లో కూడా చాలా బాధ్యతాయుతమైన ధోరణితో ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.